సమైక్యవాదం సన్నగిల్లుతోంది. నెల జీతమే భూతంగా బతుకులు వెళ్లదీస్తోన్న ఉద్యోగులు ఇక తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. 2 నెలలుగా జీతభత్యాలు లేకుండా ఉద్యమంలో పాల్గొంటున్నా ఫలితం కనిపించకపోవడంతో ఇక బుద్ధిగా విధులకు హాజరయ్యేందుకు బ్యాగులు సర్దుకుంటున్నారు. ఈ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్నారు ప్రభుత్వ టీచర్లు. సమైక్య పోరాటంలో ముందుండి నడిచిన బడిపంతుళ్లు ఇప్పుడు ఆ బరువును దించుకునే పనిలో ఉన్నారు. ఎవరికి వారుగా రాజకీయ లబ్ధి కోసం యత్నించడంతో పాటు పొలిటికల్ డ్రామాలకు జేఏసీలు మంటపాడుతుండడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఏపీ ఎన్జీఓలు మొదలుపెట్టిన సమైక్య ఉద్యమంలో అన్ని తామై వ్యవహరించిన టీచర్లకు జేఏసీలో సరైన గౌరవం దక్కడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీలో పాలిట్రిక్స్ ఎంటర్ అయ్యాయని, ఉద్యమం అసలు స్వరూపం మారి రాజకీయ రంగు పులుపుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయ సంఘ నేతలు. సమైక్య ఉద్యమంకి ప్రధాన సంఘాలైనటువంటి పిఆర్టీ కానివ్వండి, యూటీఎఫ్ కానివ్వండి, ఎస్టీ వాళ్ళు కానివ్వండి, ఒక సమిష్టి ఉద్యమం చేయకపోవటం వల్ల, ఎవరు ఎజెండా వాడు తీసుకోవటం వల్ల, అనైక్యతగా ఉండటం వల్ల ఉపాధ్యాయులకు దారి లేక ఇప్పటివరకు అనిశ్చిత పరిస్థితి ఎప్పుడు తొలగిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఇది సమస్య, రాజకీయ సమస్య కనుక ఇది తెలియని పరిస్థితి ఆందోళనలో వెళ్ళి వాళ్ళ పాఠశాల వెళ్ళటం జరిగిందనమాట. సమైక్య ఉద్యమం వల్ల బడుగు బలహీన వర్గాల పిల్లల్ని నష్టపోతున్నారని, ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు నష్టపోతారంటున్నారు ఉపాధ్యాయులు. చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి జరుగుతుందని, అయితే విభజన నిర్ణయం ఆ తర్వాతి పరిణామాలపై క్లారిటీ ఇచ్చేందుకు కేంద్రం చొరవ చూపాలని వారు కోరుతున్నారు. విభజన చేయటం, చిన్న రాష్ట్రాలు ఆడటం, అభివృద్ధి చెందడం అనేది ఒక పక్కన పెడితే, అంబేద్కర్ చెప్పినా, కార్ల్ మార్క్స్ చెప్పినా కూడా ఆ విభజన చేసే ముందు పరిస్థితులు మా అనుకూలంగా ఎట్లా ఉన్నాయో చూసుకోవాలా. చూసుకున్న తర్వాత మాత్రమే విభజన చేయాలా. చిన్న రాష్ట్రాల అభివృద్ధి జరిగే మాట వాస్తవమే, కానీ ఇప్పుడున్న పరిస్థితిని అనిశ్చిత పరిస్థితి చేసి దాన్ని సడన్గా విభజన చేస్తున్నాము, మీరు కొట్టుకు సావండి అనే పరిస్థితి చేయడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. కలిసి నడుద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. సమైక్యవాదాన్ని భుజానికెత్తుకున్న ఏపీ ఎన్జీఓలు ఉపాధ్యాయుల ఆవేదనకు ఏమని సమాధానం చెప్తారు? 2 నెలల కాలంలోనే అన్యాయంపై గొంతెత్తిన ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ ఏర్పాటులో న్యాయం ఉందంటున్నారు. విభజన వద్దంటూ వితండవాదం చేస్తున్న నేతలవన్నీ కోతలే అంటూ వారి తీరును ఎండగడుతున్నారు.